సర్కార్కు కేటీఆర్ 3 డిమాండ్లు. వరికి 500 బోనస్ ఇవ్వాలి, ఎండిన పంటకు ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ వెంటనే వేయాలి, ఎలక్షన్ కోడ్ రాకముందుకే ఇవ్వాలన్న కేటీఆర్. ఎక్కడ చేసుడు సార్ ఇదంతా? మనడే నన్ను ఒక ఆయన పిలిచిండు కాడ ఏ మాల్కాడ బ్రాంచ్, నాది 1,70,000 ముందు, నాది 1,80,000 రూపాయలు ఉంది నాది క్రాప్ లోను. దాంట్లోకి వెళ్ళి నువ్వు కడతావా కడితేనేమో ఇప్పుడు నువ్వు అదైతుంది, కట్టకపోతే నిన్ను ఎన్పీనా ఏదో వేస్తాడు, మొండి బకాయిల కింద పెట్టేసి నిన్ను అది వేసేస్తా, నీ సిబిల్ పోతుంది, నీ అది పోతుంది అని చెప్పేసి వాడు బెదిరించే కార్యక్రమం చేసిండు. ఏం చేసి వచ్చినట్టు 70,000 రూపాయలు కట్టొచ్చిన, పోయి 70,000 కట్టొచ్చిన. ఇది కాంగ్రెస్ పాలన అన్నమాట. 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, ఇంకా నేను దానికి ఒక 25,000 తక్కువనే ఉన్నా కదా, మరి చేయొచ్చు కదా, చేయట్లే. ఇప్పుడు అయిపోయా 70,000 కట్టనే కడుతుంది, మళ్ళీ ఏడాది తిరగక ముందుకే మళ్ళీ దానికి అటు ఇటు చేసి మళ్ళీ 10,000, 15,000, 20,000 మళ్ళీ మితి చేస్తాడు. ఈ విధంగా మళ్ళీ మనం కడతానే ఉండాలి, వాడు రుణమాఫీ చేసేది లేదు, గీసేది లేదు, ఏది లేదు అన్నమాట. ఇంకా వరి బోనసా, వరి ఎక్కడిది, వరి లేకుండా చేస్తున్నాడు కదా, మొత్తం హిసాబ్ చేసి పడేస్తూ ఉన్నాడు. వరి దిగుబడి రావదనే కదా మొత్తం కాలువలు కుంటలు అన్ని ఎండబెట్టిండు, రావదనే కదా మొత్తం ఎండబెట్టిండు. సో వరి దిగుబడి వస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంకెక్కడ వరి దిగుబడి చూడండి మీరు. ఈసారి యాసంగి ఎంత దిగుబడి వస్తుందో, చాలా తక్కువ స్థాయిలో వస్తుంది. పంట నష్టపరిహారం లేదు, ఏది లేదు, అంత ఉతకథనే.